వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మళ్ళీ మనం హిందూ మెథాలజీ చేయబోతున్నాం. కానీ ఇవాళ ఒక కొత్త టాపిక్. ఆ టాపిక్ పేరు ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ టెంపుల్కి ఎందుకు వెళ్తారు. ఎందుకంటే ఉజ్జయినిలో ఎవరు అక్కడికి ఉజ్జయిని మహాకాల్ టెంపుల్లోకి ఎవరైనా వెళ్తే వాళ్ళ కోరికలన్నీ తీరిపోతాయి. వాళ్ళు ఏం కోరుకున్నా తీరిపోతాయి. శివుడు వాళ్ళ కోరికను తీర్చే వాళ్ళని బయటికి పంపిస్తారు అనమాట. సో మనకు విరాట్ కోహ్లీ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. 2019 to 2021 వరకు తనకు అసలు ఫామ్ లేదు. దాని తర్వాత ఉజ్జయిని మహాకాల్ టెంపుల్కి వెళ్ళినాక ఫామ్ వచ్చింది. సో మీకు ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ దొరికిపోయింది. అదేంటంటే మహాకాల్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కోరిక తీరిపోయింది. సో ఇది నిజం కాదన్న వాళ్ళు ఇప్పుడు మీకు ప్రూఫ్ చెప్పించేశారు కాబట్టి ఇంకా అది నిజమని మీకు అర్థమైపోయింది. సో మన పొలిటీషియన్స్ లాంటి వాళ్ళు ఒక నైట్ ఉంటే అక్కడ వాళ్ళకి వాళ్ళ రాజ్యాంగాన్ని కోల్పోతారు. అంటే వాళ్ళ పొలిటీషియన్స్ ఇంకా నుంచి అవ్వరు. ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు అక్కడ ఒక నైట్ ఉన్నారనుకోండి, వాళ్ళు నెక్స్ట్ టైం ఇక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ అవ్వరు అని నేను అనట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకే ఒక రాజు, ఆ రాజే శివుడు. ఇదే దీని గుడి మీద ఉన్న మొత్తం టాపిక్. ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్. దాంతోపాటు నెక్స్ట్ వీక్ నుంచి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. మీకు ఒక హింట్ ఇస్తా, గెస్ చేయండి. మార్వెల్ కాంటెస్ట్. సో మీకు హింట్ ఇచ్చేసా కాబట్టి నెక్స్ట్ వీక్ సండే నుంచి. సో బాయ్ గైస్.